ఈ మధ్యకాలంలో పోలీసులు కూడా చాలా అక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా వాడుకుంటున్నారో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు అంటే సమాజాన్ని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా రక్షణ కల్పిస్తూ ఎప్పుడు కూడా మన దేశం కోసం కావచ్చు, ఇలాంటి సమాజం కోసం కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా పాటుపడుతూనే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళే మహిళల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి వాళ్ళ సమాజాన్ని ఇంకేం కాపాడుతారు అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పైన మాత్రం 1,00,000 క్వశ్చన్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన పైన ఆ మహిళ డైరెక్ట్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిందనమాట. రాతపూర్వకంగా లెటర్ రాసి కంప్లైంట్ రాసి మరి డీజీపీకి అప్పచెప్పింది. అయితే ఈయన ఏంటంటే ఆ మహిళ, వివాహిత మహిళ సిఐ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి ఆ పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు కోసం అని చెప్పేసి వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే శ్రీనివాసులు రెడ్డి గారు ఆ ఒక వివాహిత మహిళ పైన లైంగికంగా దాడి చేయడం, సో మరి ఆ దాడి చేయడమే కాకుండా ఒక ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా ఫోన్లో చిత్రీకరించుకొని ఇంకా వీడియోని అడ్డు పెట్టుకొని పలుమార్లు అదేవిధంగా లైంగికంగా దాడి చేశాడని చెప్పేసి కూడా ఆ ఒక కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అంతేకాకుండా తన వల్ల నేను గర్భం దాల్చాను అని చెప్పేసి బలవంతంగా ఆ గర్భాన్ని కూడా అబార్షన్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా నా నుంచి డబ్బులు కూడా దాదాపు 2 కోట్ల వరకు కూడా డబ్బును కూడా డిమాండ్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇవన్నీ కూడా మాటలే, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడము సరదా అయిపోయింది మహిళలందరికీ కూడా అని చెప్పేసి కొంతమంది అనొచ్చు. కాకపోతే దానికి విత్ ప్రూఫ్తో పాటుగా ఏవైతే మనీ తనకు పంపించిందో దానికి సంబంధించినటువంటి ఆ ఒక ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసినట్టు కూడా తెలుస్తుందన్నమాట. అండ్ డబ్బుల కోసం కావచ్చు, ఈ విధంగా ఎందుకు ఆడవాళ్ళని ఇంత ఘోరంగా వాడుకుంటూ ఉన్నారు. సో మరి అది కూడా సమాజంలో ఎవరో చదువు లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎక్కడో అంటే ఎప్పుడు కూడా మధ్యమతలో ఉండే వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళ పట్ల ఇంత ఘోరంగా అంటే వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకు మనస్తత్వం సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళని శిక్షించవచ్చు. కానీ వాళ్ళని శిక్షించేటటువంటి పోలీసులే ఈ విధంగా చేస్తే అది కూడా సిఐ లెవెల్ ఉన్నటువంటి పర్సన్. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగిందనమాట. ఒక వివాహిత కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తనని లోబర్చుకొని తనని రెండో పెళ్లి చేసుకొని ఇంకా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత తన్ని వదిలేసి ఇంకొక అమ్మాయి, అంటే ఈ విధంగా మారిపోయిందనమాట. సమాజంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి సేఫ్టీ లేదనమాట. పోలీస్ స్టేషన్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క భద్రత కోసం ఇంకెక్కడికి వెళ్తారనేది అసలు ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సమాజంలో రోజు రోజుకి ఇలాంటి వింత వింత ఘటనలు, అసలు మనము తీసుకోలేని ఘటనలు అన్నీ కూడా మనం వింటున్నాం అన్నమాట. అవి వింటే కూడా అరే అసభ్యకరంగా అనిపిస్తుందిరా బాబు అని చెప్పేసి అసలు వాటి గురించి మాట్లాడాలంటే కూడా మనకు మాట్లాడడానికి మాటలు కూడా రావన్నమాట. అంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో మరి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సజ్జనార్ గారు కూడా వెంటనే బదిలీ కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ కేసు పైన నిజానిజాలు ఏంటనేది కూడా కంప్లీట్గా దర్యాప్తు చేసి అన్ని కూడా సాక్ష్యాధారాలు సేకరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మరి అందులో కనుక ఖచ్చితంగా ఈయన నేరం చేశాడు, ఆ ఒక వివాహిత మహిళని ఇదే విధంగా డబ్బుల కోసం కానీ లైంగికంగా వాడుకున్నాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని కంప్లీట్గా సస్పెండ్ కూడా చేస్తాము, తనకు జాబే మొత్తం లేకుండా చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. మరి చూడాలి ఈ కేసులో ఎప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ పైన? ఖచ్చితంగా కామెంట్ చేయండి.